ఆ గ్రంథములలో తీర్థము అనేటటువంటి మాటకి వ్యాఖ్యానం చేశారు. ఆ వ్యాఖ్యానం చేసినప్పుడు వారన్న మాట, అంగిరసాది మహర్షులు తపస్సు దీక్ష నియమములను బట్టి యజ్ఞయాగాది క్రతువులను చేసిన తరువాత వారు తపస్సు చేసి ఆ తపస్సు పూర్తి అయిపోయిన తర్వాత స్వర్గాది లోకములకు వెళ్ళిపోతూ ఆ తపస్సుకి సంబంధించినటువంటి ఆ దీక్షా నియమములు ఏ ఉంటాయో దాన్ని తత్ఫలితాన్ని నదులలో కొన్ని చోట్ల జలముల యందు నిక్షేపించారు. అవి తీర్థములు అనిపించుకున్నాయి. అందుకే అక్కడ స్నానం చేయడం అనేటటువంటిది అటువంటి తపస్సు దీక్ష అనబడేటటువంటి నియమములు ఫలితము పొందడానికి కారణమవుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో తీర్థయాత్ర చేసొచ్చారు అంటారు. తీర్థయాత్ర అంటే అంత శక్తివంతమైనటువంటి నీటి యందు మునుగుట, మజ్జనం అని. అటువంటి శక్తివంతమైనటువంటి తీర్థములు ఏమున్నాయో చెప్పమని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగితే భీష్మాచార్యుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అనేకమైనటువంటి తీర్థములు ఈ దేశంలో ఉన్నాయి. అటువంటి వాటిలో చంద్రభాగ, వితస్త, ఊర్మిమాలిని, అలాగే కాశ్మీర ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదులు, వాటితో పాటుగా పుష్కరం, ప్రభాసం, నైమిషం, ఇంద్రమార్గంలో దీవిక, స్వర్ణబిందువు, హిరణ్య బిందువు, అట్లాగే కుశేషయము, ఇవన్నీ కూడా స్నానం చేసినంత మాత్రము చేత పాపములను తొలగించి అశ్వమేధాది యాగములు చేసినటువంటి గొప్ప ఫలితాన్ని సంక్రమింప చేయగలిగినటువంటి విశేషమైన తీర్థములు. అట్లాగే గంధమాదన పర్వతం నుండి ప్రవహించేటటువంటి ఇంద్రతోయ, కురంగ దేశంలో ఉండేటటువంటి కరతోయ అనే నదులు, వాటితో పాటుగా కనకలము అనబడేటటువంటి తీర్థము, గంగానదికి ఉత్తర దిక్కున పరమశివుడు నివసించేటటువంటి కైలాస పర్వత ప్రాంతంలో ప్రవహించేటటువంటి ఆ గంగానది యొక్క స్నానము, అట్లాగే భృగతుంగము అనబడేటటువంటి తీర్థ కుండము, అది బ్రహ్మహత్యాపాతకాన్ని కూడా పోగొడుతుంది అని. అట్లాగే కన్యాకూపము, సుందరికా తీర్థము, వైమానిక తీర్థము, వీటి సేవ చేసినంత మాత్రం చేత విశేషమైన ఫలితం కలుగుతుంది. వాటి యందు స్నానం కూడా అనేక భంగుల ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అట్లాగే కాళికాశ్రమంలో విపశానదిలో 3 రోజుల పాటు మునిగితే సాక్షాత్తు మోక్షమునే ప్రదానము చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన తీర్థము అని. అందున నైమిషారణ్యంలో నివసించడం అనేటటువంటిది, కాలాంజనము అనబడేటటువంటి కొండలో పుట్టేటటువంటి ఊట, ఆ తీర్థమునందు